పవన్ కళ్యాణ్ కు నాలుగో పెళ్లం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. పవన్ లాంటి వ్యక్తుల వల్ల కాపుల ఆత్మగౌరవం కోల్పోతున్నారని మండిపడ్డారు. పవన్ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఒక మెంటల్ కేసని, కాపుల్లో ఎవరూ సీఎంగా పనికిరారని, చంద్రబాబు దగ్గర కాపులను పవన్ తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. పెళ్ళాన్ని పెళ్ళామంటానికి వీల్లేదు. ఏం మాట్లాడాలి? రెస్పెక్ట్గా మాట్లాడాలి. ఇలాగే మరి పెళ్ళామంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా? పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోష పడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమ్మనాబోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్. ఏమన్నావు? ఏం చేశావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని? మా అమ్మని తిడతావురా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా? దీనికి అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు? పెళ్ళాం అనేది ఆంధ్రదేశంలో 75% పైగా భార్యాభర్తలు, మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరుంటే ఈ పలానా సుబ్బారావు గారి పెళ్ళాం, పలానా రంగారావు గారి పెళ్ళాం అని. అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు. ఆయన పెళ్ళాం అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4వ పెళ్ళాం లేదా? నీకు 4వ పెళ్ళాం ఉంది. 5 వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా. నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది. ఆమె బాగుంటుంది. నువ్వు కన్నేసావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేసావు, స్టమక్ చేశావు, వదిలేసావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు. దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళేమంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే, పెళ్ళాళ్ళకి వెళ్ళాలి జరుగుతున్నాయి, అది మా పర్సనల్ మ్యాటరు. పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు. తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మరి నువ్వెందుకు ఏడుపులేసావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు. అందులో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మాలా మాదిగ, అబౌవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచులు ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు. ఎంత చీపు? అది చీపా? పలానా పోసారి పెళ్ళామంటే చీపా? నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి.
అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే